హీరో కృష్ణ చిత్రరంగంలోకి ప్రవేశించడానికి సరిగ్గా 3 ఏళ్ల ముందు అంటే 1962 అక్టోబర్ 5న తొలి జేమ్స్ బాండ్ చిత్రం డాక్టర్ నో విడుదలైంది. నవల రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన బ్రిటిష్ గూఢచారి జేమ్స్ బాండ్ హీరోగా వచ్చిన మొదటి సినిమా అది. ప్రత్యర్థి ఎవరైనా మట్టి కరిపించగలిగిన సత్తా బాండ్ సొంతం. అలాగే తెలుగులో అపరాధ పరిశోధక సినిమాలకు ఊపిరి పోసిన నటుడు హీరో కృష్ణ. గూఢచారి 116 చిత్రంతో తొలి తెలుగు జేమ్స్ బాండ్ చిత్ర కథానాయకుడిగా ఆయన ఎవరికీ దక్కని అరుదైన కీర్తిని సొంతం చేసుకున్నారు. సాంకేతికంగా తెలుగు సినిమాల స్థాయిని పెంచిన కృష్ణ ఆంధ్ర జేమ్స్ బాండ్గా పేరొందారు. తేనె మనసుల చిత్రంతో పరిచయమైన హీరో కృష్ణకు చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానం ఏర్పరిచిన చిత్రం గూఢచారి 116. అసలు ఆ చిత్రం లేకపోతే హీరో కృష్ణ కెరీర్ ఎలా ఉండేదా అనేది ఊహకు అందని అంశం. ఎందుకంటే తేనె మనసుల చిత్రం విడుదలైనప్పుడు అందులో మరో హీరోగా నటించిన రామ్మోహన్కు మంచి పేరు వచ్చింది. ఆంధ్ర దేవానంద్ అని అందరూ పొగిడేశారు. కృష్ణ మాత్రం ఆర్టిస్ట్గా పనికిరాడని తేల్చేశారు. అయినా ఆ కామెంట్స్ లెక్క చేయకుండా తన శిష్యుడు కృష్ణకు కన్నె మనసులలో 2వ అవకాశం ఇచ్చారు ఆదుర్తి సుబ్బారావు. ఈ చిత్రం షూటింగ్ జరుగుతుండగానే అదృష్టం హీరో కృష్ణను వెతుక్కుంటూ వచ్చి గూఢచారి 116లో అవకాశం కల్పించింది. హీరో కృష్ణలోని డాషింగ్ నేచర్ను అందరికంటే ముందు గమనించారు నిర్మాత డూండి. తేనె మనసుల చిత్రంలో స్కూటర్తో కారుని చేజ్ చేస్తూ స్కూటర్ను వదిలేసి కారులోకి జంప్ చేసే షాట్ ఆయన్ని బాగా ఆకట్టుకుంది. అందుకే గూఢచారి 116లో అవకాశం ఇచ్చారు. కృష్ణ కోసమే అన్నట్లు రచయిత ఆరుద్ర స్క్రిప్ట్ పరంగా గట్టి పునాది వేశారు. పంపిణీ రంగంలో పండిపోయిన సుందర్లాల్ నహతా కొత్తగా చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి డూండిని భాగస్వామిగా తీసుకున్నారు. నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్టీఆర్తో బందిపోటు, రక్త సంబంధం, గుడిగంటలు, వీరాభిమన్యు చిత్రాలను నిర్మించిన అనంతరం కొత్త చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈసారి కూడా కుటుంబ కథ చిత్రం తీయాలని నిర్ణయించుకున్నారు. హిందీలో బాలరాజు సహాని, మనోజ్ కుమార్ నటించిన చిత్రాన్ని శోభన్ బాబు, కాంచన, గుమ్మడి కాంబినేషన్లో ఒక సినిమాగా తీయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ సమయంలోనే డూండి సోదరుడు బావాజీగా పిలువబడే పోతిన నారాయణ స్వామి బొంబాయిలో డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ కోర్సు చేసి అన్నయ్య దగ్గరకు వచ్చారు. ఆయన కుటుంబ కథా చిత్రాన్ని తీయడం గమనించి, నువ్వు కూడా ఇంకా ఎంతకాలం ఇలా మోస చిత్రాలు తీస్తావు, ఏదన్నా కొత్త తరహా చిత్రం తీయరాదు, ఇంగ్లీష్లో గూఢచారి చిత్రాలు తయారవుతున్నాయి, అలాంటిది ట్రై చేస్తే బాగుంటుందేమో ఆలోచించు అని సలహా ఇచ్చారు. తమ్ముడు ఇచ్చిన సలహా డూండీకి నచ్చింది. కొత్త తరహా చిత్రం తీయాలని నిర్ణయించుకున్నారు. ఇయాన్ ఫ్లెమింగ్ రాసిన బాండ్ నవలలు అన్నీ చదివేసి డూండి బాండ్ తరహాలో సినిమా తీస్తే లాభసాటిగా ఉంటుందని సుందర్లాల్ నహతాను ఒప్పించారు. అలా ఆరుద్ర తయారు చేసిన కథతో గూఢచారి 116 చిత్రం మొదలైంది. ఈ సినిమా అనుకోగానే హీరోగా డూండి మదిలో మెదిలిన వ్యక్తి కృష్ణ. ఆయన పర్సనాలిటీ, డూప్ లేకుండా చేసిన సాహసాలు గుర్తుకు వచ్చాయి. ఈ కథకి ఆయనే తగిన హీరో అని నిర్ణయించుకొని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకి ఫోన్ చేసి, మీ హీరోతో సినిమా తీయాలని అనుకుంటున్నాను, అతన్ని మా ఆఫీసుకు పంపిస్తారా అని అడిగారు డూండి. రామ్మోహన్ అడుగుతున్నారని అనుకుని అతన్ని డూండి ఆఫీసుకు పంపించారు ఆదుర్తి. అతనితో మాట్లాడి పంపించేసి, ఇతను కాదండి, కృష్ణ అని మరో హీరో ఉన్నాడు కదా, అతను కావాలి నాకు అని ఆదుర్తికి ఫోన్ చేసి చెప్పారు డూండి. కృష్ణ ఆఫీసుకు రాగానే, ఈ సినిమాలో నిన్ను హీరోగా బుక్ చేశానయ్యా అని చెప్పి అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నారు డూండి. హీరో కృష్ణ తొలి సినిమాలోనే జయలలిత హీరోయిన్గా నటించాలి. అయితే అప్పట్లో సెలక్షన్ కమిటీ ఆవిడ పనికిరాదని తిరస్కరించడంతో జయలలితకు ఆ ఛాన్స్ మిస్ అయింది. ఆ తర్వాత ఓ తమిళ చిత్రంతో జయలలిత హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆవిడ సౌందర్య లావణ్యాలు నచ్చి నిర్మాత డూండి గూఢచారి 116లో హీరోయిన్గా ఎంపిక చేశారు. తెలుగులో ఆవిడకు ఇది 5వ చిత్రం కావడం గమనార్హం.
గూఢచారి 116 చిత్రం ప్రారంభంలో కాసేపు కనిపించే ఏజెంట్ 303 అసలు పేరు శివరావు. ఆ పాత్రను శోభన్ బాబు పోషించారు. విద్రోహులకు సంబంధించిన కీలక రహస్యాలు సేకరించి వాటిని తన చీఫ్కు అందించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయే పాత్ర అది. వీరాభిమన్యు చిత్రంలో టైటిల్ రోల్ పోషించే అవకాశం కల్పించి తొలి భారీ విజయాన్ని అందించిన నిర్మాతలు సుందర్లాల్ నహతా, డుండి. ఈ గూఢచారి చిత్రంలో ఆయనకు కేవలం అతిథి పాత్ర మాత్రమే ఇవ్వడం గమనార్హం. కృష్ణ, శోభన్ బాబు కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఇదే. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సన్నివేశాలు ఏమీ ఉండవు. శోభన్ బాబు పోషించిన శివరావు పాత్ర చనిపోయిన తర్వాత కృష్ణ పోషించిన గోపి పాత్ర ఎంటర్ అవుతుంది. గూఢచారి 116 చిత్రంలో హీరో పరిచయ గీతం డీరి 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 డీ పాట పెద్ద హిట్. ఈ పాటను మొదట పిబి శ్రీనివాస్తో పాడించాలని దర్శకుడు మంగళగిరి మల్లికార్జునరావు అనుకున్నారు. సినిమాలోని మిగిలిన పాటలను ఘంటసాల పాడారు కనుక ఈ పాట కూడా ఆయనతోనే పాడిద్దామన్నారు సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు. ఘంటసాల గారు ఈ పాట పాడితే బాగుండదేమో, ఒకసారి ఆలోచించండి అని నచ్చజెప్పారు మల్లికార్జునరావు. ఆయన ఆల్రౌండర్ సార్, నేను పాడిస్తాగా అని చెప్పి ఘంటసాలతో చాలా హుషారుగా ఆ పాట పాడించారు తాతినేని చలపతిరావు. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ అంటున్నారే, ఆ ట్రెండ్కు గూఢచారి 116 చిత్రం శ్రీకారం చుట్టారు నిర్మాత డూండి. ఇందులో హీరోయిన్ వెన్నిరాడై చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన నిర్మల. డీరి డిరి డిరిడి పాటలో హీరో కృష్ణతో కలిసి నర్తించారు. హీరో కృష్ణ, దర్శకుడు మల్లికార్జునరావు హిట్ కాంబినేషన్కు నాంది పలికిన చిత్రం గూఢచారి 116. ఎన్టీఆర్ నటించిన ప్రమీలార్జునయం చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన మల్లికార్జునరావుకి ఇది రెండవ సినిమా. తొలి సాంఘికం, అరకొరగా ఉన్న సాంకేతిక సౌకర్యాలతోనే ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్ది పేరు తెచ్చుకున్నారు మల్లికార్జునరావు. ఆ తర్వాత హీరో కృష్ణ, మల్లికార్జునరావు కాంబినేషన్లో 13 చిత్రాలు వచ్చాయి. గూఢచారి 116 చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన వి రామచంద్రరావు ఆ తర్వాత దర్శకుడై హీరో కృష్ణతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు రూపొందించారు. హీరో కృష్ణ నటించిన కన్య మనసులు, గూఢచారి 116 చిత్రాల షూటింగ్స్ ఏకకాలంలో జరిగాయి. కన్య మనసులలో అమాయకుడైన రజకుని పాత్ర పోషించిన కృష్ణ గూఢచారి 116 చిత్రంలో దానికి భిన్నంగా ధీరోదాత్తుడైన జేమ్స్ బాండ్గా కనిపించడంలో వైవిధ్యానికి ఊతమిచ్చినట్లయింది. 1966 జూలై 22న కన్య మనసులు విడుదలయ్యింది. సరిగ్గా 20 రోజుల తర్వాత గూఢచారి 116 రిలీజ్ అయింది. తమని కొత్త లోకంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రెండవ సినిమా అంతగా ఆడకపోయినా మూడవ చిత్రం ఘన విజయం సాధించడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం హీరో కృష్ణకు కలగలేదు. గూఢచారి 116 చిత్రానికి తెలుగులో లభించిన ఆదరణ చూసి నిర్మాతలు సుందర్లాల్ నహతా, డూండి ఆ సినిమాను ఫర్జ్ పేరుతో హిందీలో కూడా తీశారు. ఉత్తరాదిన 1967 సెప్టెంబర్ 20న విడుదలైన ఆ సినిమా కనీ విని ఎరుగని సంచలనం సృష్టించింది. 75 వారాలు ఆడి ఉత్తరాది ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అంతవరకు సాత్విక పాత్రలు పోషిస్తున్న హీరో జితేంద్రకు ఈ సినిమా జంపింగ్ జాక్ అనే టైటిల్ తీసుకువచ్చింది. ఆయన్ని దక్షిణాది నిర్మాతలకు దగ్గర చేసింది. తెలుగులో గీతాంజలి పోషించిన పాత్రను హిందీలో కాంచనతో చేయించారు డూండి. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తల్లి బబిత ఫర్జ్లో హీరోయిన్ గా నటించారు. తెలుగులో విలన్ గా నటించిన రాజనాలకు డైలాగులు లేకపోవడంతో హిందీలో కూడా రాజనాలనే తీసుకున్నారు. తెలుగులో ఆరుద్ర రాసిన మాటలనే ఫర్జ్ చిత్రంలో హిందీ రచయిత విశ్వామిత్ర ఆదిల్ దాదాపుగా అనుసరించారు. గూఢచారి 116 చిత్రాన్ని తీసిన లొకేషన్స్ లోనే ఫర్జ్ షూటింగ్ కూడా జరగడం గమనార్హం. నేటివిటీ కోసం అక్కడక్కడ ముంబై రోడ్లను చూపించారు. 60వ దశాబ్దపు టాప్ 10 బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా ఫర్జ్ చిత్రం నిలిచింది. వెండి వెన్నెల ఛానల్లో
మీకు కనిపించే ప్రతి అరుదైన ఫోటో, విషయాలు దశాబ్దాల పరిశోధన ఫలితం. వీడియోల్లో చూపించలేని ఇంకెన్నో అరుదైన ఫోటోలు మా సభ్యులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కింద ఉన్న జాయిన్ బటన్ నొక్కి మీరు మా కుటుంబంలో చేరండి. మా ఈ కృషి నచ్చితే వీడియో కింద ఉన్న థ్యాంక్స్ బటన్ ద్వారా మీ ప్రోత్సాహం తెలియజేయవచ్చు. అది మాకు పెద్ద బలం. తెలుగు సినిమా చరిత్ర మీద మరింత లోతుగా తెలుసుకోవాలంటే మేము రాసిన పుస్తకాల వివరాల వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి.